أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أهل الكتاب تعالوا إلى كلمة سواء بيننا وبينكم ألا نعبد إلا الله ولا نشرك به شيئا ولا يتخذ بعضنا بعضا أربابا من دون الله فإن تولوا فقولوا اشهدوا بأننا مسلمون. يا أهل الكتاب لم تحاجون في إبراهيم وما أنزلت التوراة والإنجيل إلا من بعده أفلا تعقلون. ها أنتم هؤلاء حاججتم فيما لكم به علم فلم تحاجون فيما ليس لكم به علم والله يعلم وأنتم لا تعلمون. ما كان إبراهيم يهوديا ولا نصرانيا ولكن كان حنيفا مسلما وما كان من المشركين. إن أولى الناس بإبراهيم للذين اتبعوه وهذا النبي والذين آمنوا والله ولي المؤمنين. صدق الله العظيم. عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وأصحابه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మన అందరి ఈ కలయికలు మన విజ్ఞానాన్ని పెంపొందించుటకు సరైన మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లలో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, క్రిందటిసారి మనం కలిసినప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అందులో భాగంగా సూరతుల్ కహఫ్ పై కొంత దృష్టి సారించడం జరిగింది. చివరిలో ఇదే విషయాన్ని ఈసారి కూడా ముందుకు నడిపించే ప్రయత్నం చేద్దామని చెప్పుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ మరిన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రారంభములో ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా తన గుణగణాలు, గొప్పతనము మరియు ఘనత ద్వారా ఈ ప్రపంచములో అనేక వస్తువులను, విషయాలను ఉనికిలోకి తెచ్చాడు. ఆయన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అవి ఆయనకు సరితగ్గవి. అందులో ఎవరికీ ఏ భాగస్వామ్యము లేదు. ఆయన పేరు కానీ, విశేషణం కానీ, అట్రిబ్యూషన్ కానీ ఇవి అల్లాహ్కు మాత్రమే చెందును. మరి అటువంటప్పుడు అల్లాహ్ గురించి ఏమన్నా మాట్లాడేటప్పుడు అల్లాహ్ అస్తిత్వం గురించి మనం మాట్లాడవచ్చు, అల్లాహ్ గుణగణాల గురించి మనం మాట్లాడవచ్చు, అల్లాహ్ కార్యక్రమాల గురించి లేక కర్మల క్రియల గురించి, పనుల గురించి, యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడవచ్చు. ఏది మాట్లాడినా సరి అయిన పద్ధతిలో ఉంటూ మనం మాట్లాడినంత వరకు ఏ అభ్యంతరం లేదు. ఎందుకంటే ఖురాన్లో ఈ విషయాల చర్చ ఉంది. ఇక మిగిలింది ఏంటంటే వక్రీకరణ గురించి, తప్పుదోవ గురించి, చెడు ఉద్దేశంలో ఉన్న వాస్తవాలను పాడు చేసే ఉద్దేశం మాట్లాడటం కానీ మనం చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో జనాలు ఖురాన్ విన్న తర్వాత, ప్రవక్త తనను దగ్గరగా చూసిన తర్వాత ఇంకా హృదయంలో ఎక్కడన్నా ఓ భాగంలో అనుమానం ఉంటే వాళ్ళు ప్రశ్నలు తీసుకొచ్చేవారు. ఈ ప్రశ్నలు ఈయన ముందు పెడదాం, ఈయన సమాధానం ఇస్తే ప్రవక్త. అందుకంటే మామూలుగా ప్రవక్తలు మాత్రమే ఇటువంటి సమాధానాలు ఇవ్వగలరు. ప్రవక్త కాని వ్యక్తి ఇటువంటి వస్తువులు చర్చించలేడు, మాట్లాడలేడు. దాని గురించి వాళ్ళ విజ్ఞానం ఉండదు. అందుకని
ఇప్పుడు అడిగే ప్రశ్నకు సమాధానం వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. అడిగేవాడి దగ్గర సమాధానం ఉంటుంది. అది గతకాలంలో తమ ప్రవక్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర స్వీకరించింది, క్రోడీకరించింది. వాళ్ళ గ్రంథాల్లో ఆ సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా అల్లా ప్రవక్త చెప్తున్నాడు కాబట్టి, ఈయనకు తెలియకపోతే అల్లా ఇతనికి తెలియజేస్తాడు కాబట్టి ఆయన సమాధానం చెప్పగలడు ఉద్దేశంతో వాళ్ళు వచ్చాడు. ఇలా అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అటువంటి ప్రశ్నలు ఉదాహరణకి మనం సూరతుల్ ఇస్రా, బనీ ఇస్రాయిల్ అంటాం, 15వ భాగం ప్రారంభంలోనే అది. ఆ తర్వాత సూరతుల్ కహఫ్, ఈ 2 సూరతుల్లో ఎక్కువ ఉన్నాయి. మరి ఈ సూరతుల్ కహఫ్లో ఉన్న ప్రశ్నలు ఏమిటి అంటే, మక్కాలో కాదు, మదీనాలో చుట్టుపక్కల యూదుల తెగలు ఉండేవాళ్ళు. ఈ యూదుల తెగలు ఏం చేసేవారంటే, వాళ్ళు అక్కడ వచ్చి బస చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వారు బెతల్హేమ్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుందామని సెటిల్ అయ్యారు. వాళ్ళ బిజినెస్ వడ్డీ వ్యాపారం మెయిన్. రెండోది ఏంటంటే, ఆ రోజుల్లో వాళ్ళ పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని బేస్ చేసుకుని ఒక కొత్త ప్రవక్త గారు వస్తారు అనే వెయిటింగ్, నిరీక్షణ వాళ్ళకు ఉండేది. కొత్త ప్రవక్త ఉద్భవిస్తాడు, ఆయన ఈ పారాన్ పర్వతాల నుంచి వస్తాడు. పారాన్ పర్వతాలు ఎక్కడున్నాయి? ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎప్పుడు వినలేదా? నిజం చెప్పండి. పారాన్ పర్వతాలు మక్కాలో ఉన్నాయి. మక్కాలో ఉన్న పర్వతాలని పారాన్ పర్వతాలు అంటాం. ఆ పర్వతాలన్నీ అయ్యే ఒకే టీంకి సంబంధించినవి. ఓకే, పారాన్ పర్వతాలు. ఆ పర్వతాలతోనే ఇబ్రాహిం అలైహిస్సలాం గారు, ఆయన కుమారుడు ఎవరైతే ఇస్మాయిల్ గారి సంతానములో వాళ్ళు ఉన్నారు. పారాంతో వాటి ఏంటంటే వివరణ బైబిల్లో ఆల్రెడీ ఉంది. మీరు చూసుంటారు, నేను కొన్ని సందర్భాల్లో చూశాను కదా. ఇవి వస్తువులు. మరి అటువంటి సందర్భంలో యూదులు వెయిట్ చేస్తూ ఉన్నారు, మదీనాలో ఉన్న వాళ్ళు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాలోకి వచ్చారు. మక్కాలో 10 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు, 13 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వెళ్ళారు. అక్కడ ఉన్న యూదులకు ఛాన్స్ దొరికింది ఈయన గురించి పూర్తిగా తెలుసుకోవటానికి. ఎప్పుడైతే ఆ యూదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసుకుంటానికి ట్రై చేస్తూ కాలం గడుపుతున్నారో, అదే సందర్భంలో అక్కడ ఉన్న యూదులకు విరుద్ధంగా ఉంటూ వారితో పోటీ పడుతూ, కొన్ని సందర్భంలో యూదులతో కత్తి కర్ర ఏదైతే దొరికి ఫైట్ చేస్తున్నారో వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు ఇలా తగాదా పడ్డప్పుడు అక్కడ లోకల్లో ఉన్నటువంటి మదీనా వాసులు ఏం చేసేవారంటే యూదుల్ని ఓడించేసేవారు. యూదులు ఓడిపోయేవారు, వెన్ను చూపి పారిపోయేవారు. ఇంటికి వెళ్ళి చెప్పేవాళ్ళు, ఉండండి మీ పని చెప్తాం. రీసెంట్గా కొత్తగా ఒక ప్రవక్త వస్తాడున్నాడు, కొత్తగా ఒక ప్రవక్త గారు రాబోతున్నారు. ఆ ప్రవక్త గారు రాగానే మేమందరం వెళ్ళి ఆయన చేతుల్లో చేయి పెట్టి ఆయన్ని కలుసుకుని ఇస్లాం ఆ ధర్మం ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తాం. ఆ ధర్మాన్ని స్వీకరించగానే మాలో చెప్పలేనంత పవర్ వచ్చేస్తుంది. ధైర్యం, సాహసం, బలం, అండదండలు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మేము తడాకా చూపిస్తాం, మిమ్మల్ని అందరినీ తరిమి కొడతాం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వీళ్ళని ఓడించిన వాళ్ళ దగ్గరికి, ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో వచ్చారన్న విషయం వాళ్ళకంటే ముందు వీళ్ళకి తెలిసింది. ఆయన చెప్పిన మాటలు వీళ్ళకి నచ్చాయి, ఆయన చేసిన ధర్మం వీళ్ళకి నచ్చింది. అందుకని వీడి తెగలు, 2 తెగలు, ఔస్ అండ్ ఖజరజ్, వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి ఇస్లాం స్వీకరించేశారు. ఇప్పుడు ఎవరు బలం పెరిగింది?
ముందుగానే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ బలం ఇంకా డబల్ అయిపోయింది, ట్రిపుల్ అయిపోయింది. బలహీనులుగా ఉండి మా బలం పెరిగిపోతుందనే ఆశతో ఉన్న వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వస్తే ఇవన్నీ వివరాలు వాళ్ళకి తెలిసినాయి. తెలిసినప్పటికీ వాళ్ళు ఒకసారి పక్కన చూస్తే ఈ ఇటు పక్కన కూర్చున్న వాళ్ళందరూ వీళ్ళని కొట్టే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇప్పుడేంట్రా వీళ్ళతో పాటు మేము కలిసిపోతే మనం కలిసిపోయినట్టు అయింది, అందుకని మేము ఒప్పుకోకూడదు, ఆయన్ని మహమ్మద్ గారిని యాక్సెప్ట్ చేయకూడదు అనే ఆలోచన వచ్చింది. ఇక్కడ ఎటువంటి పాలిటిక్స్ ఉన్నాయో మీరు ఆలోచించండి. నాకు మైండ్లో మాత్రం పాలిటిక్స్ పనిచేయట్లా, బుద్ధి పనిచేయట్లా. బుద్ధి ఉంటే ఇదే అదును తీసుకుని కలిసిపోయి దీన్ని స్వీకరించి అందరూ కలిసికట్టగా ఉందాం, ఇంకా బయట శత్రువులు ఉంటే వాళ్ళపై మనం బరువు చూపిద్దామనే ఆలోచన రావాల్సింది. అది రాలా. వీళ్ళు తీసుకుంటే మేము తీసుకునేది ఏంటి, వెనక్కడిపోయాను. ఇలా తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఇంకా పవర్ఫుల్ అయ్యారు, స్ట్రాంగ్ అయ్యారు, వాళ్ళు బలహీన అయ్యారు. వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఏం చేశారంటే వెతికి మక్కా నుంచి బయటకు తరిమేశారు. ఈ విధంగా వాళ్ళు ఏం కోల్పోయారు, ముందుగా బలహీనంగా ఉన్నారు, ఇప్పుడు కావలసిన స్థానం కూడా కోల్పోయి మక్కా మదీనా వదిలేసి వెళ్ళిపోయారు. అది జరిగింది. అయినప్పటికీ వాళ్ళకు అప్పుడప్పుడు కొన్ని అనుమానాలు వస్తుండేవి. ఈ అనుమానాలను స్ఫూర్తి చేసుకోవటానికి వచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. అటువంటి అడిగిన ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నల ప్రస్తావన ఇక్కడ సూరతుల్ కహఫ్లో మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి రూహు గురించి అడిగారు, యస్అలూనక అని రూహ్. వాళ్ళు వచ్చి జుల్కర్నైన్ గురించి అడిగారు. జుల్కర్నైన్ ఎవరు బాబా, నువ్వు చెప్పగలవా? వాళ్ళు వచ్చి ఒక ఓడవారి సంగతి అడిగారు. ఖిజర్ వచ్చి ఓడవారిని ఏం చేశారు కదా. ఈ విధంగా అనేక వస్తువులు వాళ్ళు అడిగితే, ప్రశ్నలు అడిగితే వాళ్ళ సమాధానం నుంచి కొంత భాగం బనీ ఇస్రాయిల్లో ఇవ్వడం జరిగింది, సూరతుల్ ఇస్రాయిల్లో ఇవ్వడం జరిగింది. కొంత సమాధానం సూరతుల్ కహఫ్లు ఇవ్వడం జరిగింది. పాయింట్ 1 ఇది. రెండో పాయింట్ అంటే ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం చాలా ముఖ్యమైన వస్తువు. అది ఫుల్లీ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ బేస్డ్ ఐటమ్. విజ్ఞత మరియు విజ్ఞానం ఈ రెండిటి కూడి కలిగినటువంటి వస్తువు. ఎవరన్నా ప్రశ్న అడిగితే అబద్ధం చెప్పకూడదు, ఎవరన్నా ప్రశ్న అడిగితే తప్పు ఆన్సర్ ఇవ్వకూడదు. ఆ ఆన్సర్ ఇచ్చేది ఎదుటివాడికి అర్థమైనా అర్థం పోయినా కరెక్ట్ ఆన్సర్ మాత్రం మనం ఇవ్వడం మన బాధ్యత. ఓకే, ఖురాన్ ఇదే పద్ధతిని అడాప్ట్ చేసింది. ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఖురాన్కి ఇంకో ఉద్దేశం కూడా ఉంది. అదేమిటంటే ఇలా సమాధానం ఇవ్వడం ద్వారా మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలటమే కాకుండా సమాధానం ఇచ్చే వ్యక్తి ఎంత ఘనత కలిగిన వ్యక్తి అనే ప్రశ్నకు సమాధానం మీరు ఇవ్వాలి. ఎందుకంటే మాకు తెలియని వస్తువుని మేము అడిగాం, అతను సమాధానం ఇచ్చాడు. ఆల్రెడీ మాకు తెలిసిన వస్తువు అడిగాం, అతను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. అర్థమవుతున్నారు రెండు రోజులు. మూడవది ఏంటంటే కొన్ని వాస్తవాలు భవిష్యత్తులో మీ ముందుకు రాబోతున్నాయి, అవి మీకు తెలియవు, కానీ ఒకతనికి తెలుసు. వాటి గురించి ఎంతమందికి తెలుసు? ఒకతనికి తెలుసు. అతను ఎవరు? అల్లాహ్. ఎందుకంటే ఆయన దగ్గర త్రికాల జ్ఞానం ఉంది కాబట్టి ఇటువంటి వస్తువులు భవిష్యత్తులో రాబోతున్నాయి. వాటికి కూడా సరిపడ్డ సమాధానం ఇప్పుడే ఇచ్చేసి ఆ ప్రశ్నలు అప్పుడు ఉత్పన్నమైనప్పుడు ఈ జవాబు సర్దుపెట్టుకోవడానికి పనికి వచ్చే విధంగా. క్లియర్? అర్థమైందన్నమాట. అలా ఈ సమాధానాలు ఖురాన్లో మనకి విపులంగా, విస్తారంగా, అవసరాన్ని బట్టి ఒక్కొక్క ఆన్సర్ కొన్ని పేజీల్లో, అవసరాన్ని బట్టి ఒక్కొక్క ఆన్సర్ ఒక పేజీలో, అవసరాన్ని బట్టి ఒక సెంటెన్స్లో, అవసరాన్ని బట్టి 1, 2, 3, 4 ఇలా ఇవ్వడం జరిగింది. ఇట్లా ఇచ్చినటువంటి వస్తువులు ఇక్కడ ఒక చోట చేర్చబడ్డాయి. సూరతుల్ కహఫ్లో మీకు అందరికీ తెలిసినట్టు, నేను ఎందుకు చెప్తున్నానంటే సూరతుల్ కహఫ్ గురించి ప్రతి శుక్రవారం పొద్దున మనం చదువుతాం కాబట్టి. ఎన్ని ఆయతులు ఉన్నాయి? 110 ఆయతులు ఉన్నాయి కదా. 110 ఆయతులు. 110 ఆయతుల్లో ఒక్కొక్క ఆయత తీసుకుని మనం ఇలా చదివామనుకోండి,
రేపు పొద్దున వచ్చే ప్రోగ్రాంలో మీరు ఉండరు, నేను వచ్చి కూర్చుని అటు చూసుకోవడమే. ఎందుకంటే చాలా పొడుగైపోతుంది, బోర్ కొడుతుంది. దాన్ని అవాయిడ్ చేస్తూ ఏం చేస్తున్నాం అంటే దీన్ని క్లాసిఫై చేస్తున్నాం. ఎంత సెక్షన్ తీసుకుంటే మనకి ఎంత ఐడియా పూర్తిగా వస్తుంది అనేది. ఇది ఓవరాల్ స్టడీ చేసిన తర్వాత సూరతుల్ కహఫ్ 4 ముఖ్యమైన వస్తువులను డీల్ చేస్తుంది అని నిర్ణయానికి వచ్చాం. అందులో నుంచి మొదటి వస్తువు గురించి వాళ్ళ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సమయం మిగిలితే మిగతా వాటిని కూడా ముఖ్తసరిగా నేను చెప్పేసి ఈ ప్రోగ్రాంలో తీసేస్తాను ఇన్షాల్లా. ఈ మొదటిది ఏంటంటే ఆ సూర యొక్క పేరు కహఫ్ కాబట్టి ఆ కహఫ్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకోబోతుంది. ప్రారంభంలో మొదటి ఆయతు చాలా విలువైనది. ఈ ఆయతుకి తర్వాత వచ్చే వస్తువులకి సంబంధం ఏముందో అనేది మీరు కొంచెం ముందు వెళ్ళిన తర్వాత ఆన్సర్ వెతికి నాకు చెప్పాలి. సరేనా? ఒప్పుకున్నామా? మొదటి ఆయతులు అల్లాహ్ ఏమంటున్నాడు అదే చెప్తున్నాను. అల్హమ్దులిల్లాహిల్లదీ అన్జల అలా అబ్దిహిల్ కితాబ్. సర్వస్తోత్రములు అల్లాహకు చెందును, ఆయన తన భక్తుడు లేక దాసుడిపై ఖురాన్ అవతరింపజేశాడు. వలం యజ అల్లహు ఇవజ, అందులో ఎటువంటి తిరకాసులు కానీ లేకపోతే అడ్డుదోవలు కానీ లేకపోతే కటింగ్లు క్రాసింగ్లు కానీ ఏమీ లేవు. స్ట్రైట్ ఫార్వర్డ్ తిన్నగా ఉన్నట్టు మార్గం ఇచ్చాడు. ఇది మొదటి ఆయత. రైట్? ఇప్పుడు ఈ సంగతికి మనం చెప్పుకోబోతున్న సంగతికి ఏమన్నా సంబంధం ఉందో లేదో మీరు చెప్పండి. ఎందుకంటే మొదటి ఆయత. తర్వాత కొంచెం ముందు వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కహఫ్ వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఓకే ఓకే అమ్ హసిబ్త అన్న అస్హాబల్ కహఫి వర్రఖీమి కానూ మిన్ ఆయాతినా అజబా. ఇది 9వ ఆయతు. అమ్ హసిబ్త, మీకేమన్నా అంచనా ఉందా, లెక్క వేశారా ఏదన్నా? ఏమని? అస్హాబుల్ కహఫ్ వర్రఖీం, ఇద్దరు ఒకే టీం. కహఫ్లో ఉన్న వ్యక్తులు, ఓకే, కహఫ్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు రకీం అనే ఏరియాలో సెటిల్ అయ్యారు. రకీం అనే ఏరియాలో సెటిల్ అయ్యారు. వాళ్ళ గురించి మీ దగ్గర ఏదన్నా అంచనా ఉందా? వాళ్ళు వచ్చి అడిగింది అదేగా, కహఫ్ గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియదు అని చెప్పాలి. మొహమ్మద్ గారికి ఆ విషయాలు తెలియవు అన్న వస్తువు అల్లాహ్కి తెలుసు. అందుకని అమ్ హసిబ్త అన్న అస్హాబల్ కహఫి వర్రఖీమి కానూ మిన్ ఆయాతినా అజబా. అల్లాహ్ అంటున్నాడు, ఇది కహఫ్ గురాళ్ళ గురించి మాట్లాడటం అనేది నిజమేంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఉన్నటువంటి వస్తువుల్లో వింత వస్తువుల్లో నుంచి ఒకటి. ఎటువంటి వస్తువులు? వింత వస్తువులు. ఈ ప్రదేశం జోర్డాన్లో రాజధాని ఏంటి? జోర్డాన్ రాజధాని అమ్మాన్ కదా. అది అమ్మాన్ అనే ఏరియాలో ఉత్పన్నమైంది. అమ్మాన్లో ఉన్న గుహల్లో ఆ రోజుల్లో, అది ఏ రోజులో మనకి విస్తారంగా చెప్పలేదు, కానీ బైబిల్లో కూడా వాళ్ళ సంగతి ఉంది. రకీం వాళ్ళ సంగతి ఉంది, ప్రస్తావన ఉంది. అంటే బైబిల్లో కూడా ప్రస్తావన ఉంది అంటే అంతకు ముందు వాళ్ళు అన్నమాట. అంతకు ముందు వాళ్ళు. రైట్? మరి మూసా అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం మధ్యకాలంలో ఎప్పుడూ ఉత్పన్నమైన సంగతి. ఆ ఊళ్ళో ఏం జరిగిందంటే చుట్టుపక్కల ఉన్న ఆ ఊళ్ళో 50 మంది ముష్రికులు. అందరూ ముష్రికులైతే వాళ్ళలో నుంచి ఒక సమూహం, చిన్న సమూహం వాళ్లకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ప్రసాదించాడు. ఆ హిదాయత్ వాళ్ళ దగ్గర ఎలా చేరింది అనే ప్రస్తావన లేదు. కానీ వాళ్ళ దగ్గర వచ్చిన హిదాయత్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ మూసా అలైహిస్సలాం చెప్పిన బోధనలు. అల్లాహ్ ఒక్కడే, ఆయన మాత్రమే ఆరాధనకర్హుడు, ఆయన కాకుండా వేరే వాళ్ళని మనం ఆరాధించరాదు. అల్లాహ్ ప్రతి వస్తువు ఏదైతే మనం బయట చూస్తున్నామో అది అల్లాహ్ సృష్టిని మనం పూజించడం అనేది తగదు. ఇటువంటి తౌహీద్కి సంబంధించిన విజ్ఞానం వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. ఎప్పుడైతే ఈ విషయం వీళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారని తెలిసిందో ఆ ఏరియాలో ఒక విధమైనటువంటి ప్రకంపనలు వచ్చాయి.
వాళ్ళు దీన్ని తట్టుకోలేక, ఎందుకంటే కొద్ది మంది వాళ్ళు ప్రాణాపాయం కొద్ది ఏం చేశారంటే ఈ రాత్రికి ఇక్కడ రెస్ట్ తీసుకుని రేపు ఎక్కడన్నా వెళ్ళిపోదామని వాళ్ళు ఏం చేశారంటే ఆ రకీం గుహల్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళల్లో నుంచి ఒక వ్యక్తి దగ్గర కుక్క ఉంది. వీళ్ళు వెళ్తుంటే ఆ కుక్క కూడా వచ్చేసింది. దాని ప్రస్తావన కూడా ఖురాన్లో ఉంది. దాని ప్రస్తావన కూడా ఖురాన్లో ఉంది. అంత మాత్రమే కానీ ప్రస్తావన ఖురాన్లో ఉందని జనాలు కుక్క అని పేరు పెట్టుకుంటారు. వినలేదా ఇప్పుడు మీరు? నిజం చెప్పండి, నిజమా? ఎప్పుడు వినలేదా? కల్బ్ అంటే కుక్క అరబీలో. ఓకే, మన వాళ్ళు కల్బ్ అని పేరు పెట్టి భారతదేశంలో ఎంతమంది ఉన్నారు కల్బ్ అని. ఏంటయ్యా అంటే ఖురాన్లో ఉంది కదా కల్బ్. ఇంకేం చెప్తారు మీరు? ఖురాన్లో వచ్చిందంటే మరి ఖింజీర్ కూడా ఉంది కదా, అది పెట్టుకో. కల్బే ఎందుకు? రైట్, నాకెందుకులే, వాడి పేరు వాడు చూసుకుంటాడు. ఇది కల్బ్ ప్రస్తావన కూడా ఉంది. రెండోది ఏంటంటే కల్బ్ ఖురాన్లో ప్రస్తావించబడినప్పటికీ అపవిత్రమైనది. దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏదో అంటుంటారు కదా, ఏదో చెప్తారు కదండి, అప్లై అవుతాయి అని. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటారే, ఆ విధంగా అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నట్టు ఇవన్నీ వర్తిస్తాయి కుక్కకు సంబంధించి. దాని గురించి మనం బాధపడవసరం లేదు. ఇక రండి, ఇక్కడ ఏం చెప్తున్నా జరిగిందంటే చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇజ్ అవల్ ఫిత్యతు ఇలల్ కహఫి ఫకాలు, ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రదేశం నుంచి ఎక్కడైతే వాడు నివాసం ఉంటున్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎటువంటి లాభం మనకు లేదు, సపోర్ట్ లేదు, మనం నిలబడలేము, వీళ్ళకి పని ఎదురుగా నిలబడి దాడి చెప్పలేము, వీళ్ళు మమ్మల్ని వదలరు, ఇక మనం ఎటువంటి అల్లాహ్ మాత్రమే మమ్మల్ని రక్షించాలి, ప్రస్తుతానికి మేము ఇక్కడి నుంచి పారిపోదాం, రాత్రి ఇక్కడ రెస్ట్ తీసుకుందాం, ఆ తర్వాత దారి చూసుకుందాం అని బయలుదేరారో అప్పుడు వాళ్ళ నోట్లో ఉన్నట్టు దువా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ఏం దువా చేశారో రబ్బనా ఆతినా మిన్ లదున్క రహమతం వహయ్యి లనా మిన్ అమ్రినా రషదా. ఈ దువాని మనం గుర్తుపెట్టుకోవాలి, మననం చేసుకోవాలి, హిఫ్జ్ చేసుకోవాలి. రబ్బనా ఆతినా మిన్ లదున్క రహమతన్, అల్లా మన ప్రభువా నీ దగ్గర నుంచి ప్రత్యేకంగా మాపై కారుణ్యాన్ని వర్షించు. ఆతినా మిన్ లదున్క రహమతన్, ఓకే, వహయ్యి లనా మిన్ అమ్రినా రషదా. హిదాయత్కు సంబంధించి ఏదైతే హిదాయత్ నువ్వు నాకు ఇచ్చావో దాన్ని సురక్షితంగా కంప్లీట్ చేసే వరకు మాకు సహాయం చేయి. మేక్ థింగ్స్ ఈజీ ఫర్ అస్. అంతే వాడు దువా చేసింది. అది ఒక వ్యక్తి ఎన్నిసార్లు చదివాడో, ఎన్నిసార్లు అల్లాహ్ను మొరబెట్టుకున్నాడో ఇక్కడ ప్రస్తావన లేదు. కానీ అల్లాహ్ అంటున్నాడు, ఎప్పుడైతే వీళ్ళు ఈ దువా చేశారో వాళ్ళను సంరక్షించే, వాళ్ళను కాపాడే, వాళ్ళ కోరుకున్న ఆశయానికి చేర్చే బాధ్యత అల్లాహ్ తీసుకున్నాడు. ఇక వాళ్ళు ఆ గుహలో వెళ్ళి నిద్రపోయారు. ఉద్దేశం చెప్పాను నేను, ఎప్పుడు వెళ్దామని, మరుసటి రోజు తెల్లవారు వెళ్ళిపోదామని వెళ్ళారు. కానీ వాళ్ళు అక్కడే నిద్రపోయారు. ఆ గుహ మొదటి భాగంలో కూర్చున్న కుక్క అక్కడే ఉంది. ఎవరన్నా అటు వెళ్తే ఆ కుక్కను చూసి అరే ఎప్పుడు మురుగుద్దు, ఎందుకు రే దూకేస్తుందేమని భయపడే లెవెల్లో వాళ్ళకి భయం కలుగుతుంది. వాళ్ళు లోపల నిద్రపోతూనే ఉన్నారు, వాళ్లకు స్పృహ లేదు. వాళ్ళ శరీరాలను ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్చే ఎబిలిటీ కల్పించాను అంటున్నాడు. ఎవరన్నా ఇంకేదన్నా ఉందని ఇంకో మార్గంలో లోపల తొంగి చూసే ప్రయత్నం చేస్తే ఆ చూసిన వాడికి భయం పుట్టుకొచ్చేది లోపల నుంచి. తత్కారణంగా ఎందుకులే అని వెళ్ళిపోయేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఖురాన్ అంటుంది, జనాల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ 309 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు.
9 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. రైట్. ఆ తర్వాత 300 సంవత్సరాలు ఎప్పుడైతే పూర్తయిపోయినాయో ఏళ్లకు స్పృహ వచ్చింది. తెల్లవారిందిరా, రేరే లేరా 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 అని లేపుకున్నారు. లేపుకుని ఎల్లారా ఎలా అని పారిపోయే ముందు పనిచేద్దాం. టాస్క్లో ఏముంది, తెల్లారి ఎక్కడ వెళ్ళిపోదామనే కదా. ఇప్పుడు నిద్రపోయి లేచాం, అందుకని ఆ డబ్బులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఏ రూకలు ఉన్నాయో మాకు తెలియదు, ఎటువంటి కాయిన్స్ ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ కాయిన్స్ తీసుకెళ్ళి షాప్లో ఏదైనా కొనుక్కురారా బాబు, కొంచెం మంచి వస్తువులు తీసుకురా, ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి పంపించారు. ఆ వ్యక్తి వెళ్ళి చూస్తుంటే పూర్తిగా అన్ని వస్తువులు మారిపోయి ఉన్నాయి. మట్టి ఇళ్ళు పక్కా ఇళ్ళుగా మారిపోయినాయి, పక్కా ఇళ్ళు డబుల్ స్టోరీ బిల్డింగ్లుగా మారిపోయినాయి, రోడ్లు ఇంకో విధంగా మారిపోయి ఉన్నాయి. మొత్తం కొత్తగా కనపడుతుంది, కొత్తగా కనపడుతుంది. అయినప్పటికీ సాహసంతో దగ్గరున్న షాప్కి వెళ్ళి ఆ కుర్రాడు ఏదో కొనుక్కున్నాడు. కొన్న తర్వాత ఆ డబ్బులు ఇవ్వయా అంటే ఆ పాత డబ్బులు ఇచ్చాడు. వాటిని చూడగానే వాడు కోపం వచ్చేసింది. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, రీసెంట్లీ అర్ధరాత్రి వేళ 500 క్యాన్సిల్ చేస్తున్నాం అనగానే జనాలు ఏ విధంగా మారిపోయారు, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యావు, ప్రపంచం ఎలా జనాలకి తలకిందులుగా కనపడిందో ఇవన్నీ మనం చూసాం. మళ్ళీ ఎప్పుడైతే ఆ పాత కాయలు చల్లని కాయిన్స్ ఇచ్చేసి ఇంత కొన్నాడు పాపం, ఎంతమంది ఉన్నారు అని చెప్తుంది, తర్వాత చెప్పుకుందాం. ఎంతమంది ఉన్నారు వాళ్ళ కోసం కొన్నాడు, అంత డబ్బులు ఇవ్వాలి ఆయన, ఇచ్చాడు గుప్పులు కొద్దీ. అవి చూడంగానే భగ్గుమన్నాడు ఆయన, ఈ పనికిరానికి అన్ని డబ్బులు ఇస్తున్నాడు. ఎవడరా నువ్వు? ఆయన తీసి, ఎవరు? నేనండి, ఇది ఫలానా అండి, ఫలానా అండి. ఎవరికి తెలియదు ఎవరు ఫలానా. ఆయన గట్టిగా అరిచి కేకలేసేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్న పోలీసులకు చెప్పాడు. ఆ పోలీసులు ఆరా తీస్తే రాజుగారి దగ్గరికి మాట వెళ్ళింది. ఇప్పుడు ఏ రోజుల్లో అయితే వీళ్ళు పారిపోయారో ఆ రోజుల్లో రాజ్యం ముస్లింల చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? ముష్రికుల చేతుల్లో ఉంది అని చెప్పాను. దైవారాధకులు పూర్తిగా డామినేట్ చేసేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధన పూర్తిగా వాళ్ళు విస్మరింపజేసి అలా ఆరాధించడానికి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని చంపేసే లెవెల్లో ఎదిగి స్ట్రాంగ్ అయిపోయి ఉన్నారు. అది పరిస్థితి వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ఇస్తే వాళ్ళు తమ ఈమాన్ని కాపాడుకుంటూ పారిపోయారు. మనకు కూడా అదే ఉద్దేశం, మనకు కూడా అదే సందేశం. మీరు ఉన్నారు, మీ తౌహీద్, మీ ఈమాన్ సంరక్షించుకునే బాధ్యత మీది. దానికి అవసరానికి అనుగుణంగా మీరు ఆ ప్రదేశం విడిచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. అక్కడే నేను ఉంటాను, ఎవరో ఉన్నాడు కాపాడతాడు, ఎవడో ఉన్నాడు అండగా ఉంటాడు, ఎవడుగా ఉన్నాడు తోడుగా ఉంటాడు అనే ఆలోచనతో ఉంటూ సమస్యల్లో ఇరుక్కుని కష్టాలను అనుభవిస్తూ బాధపడే అవసరం లేదు అంటున్నాడు అల్లాహ్. ఇప్పుడు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనా హిజ్రత్ చేసిన తర్వాత ఒక ప్రకటన చేశారు. మీకు గుర్తుందా? ఏం ప్రకటన చేశారు? ఎవరెవరైతే ఇస్లాం స్వీకరించారో, అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అషదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ చెప్పారో, వారు ఎక్కడ ఉన్నా సరే, ఏ కోశాన ఉన్నా సరే, ఏ మూలలో ఉన్నా సరే, ఏ ప్రదేశంలో ఉన్నా సరే, మక్కాలో ఉన్నా సరే, మక్కా బయట ఉన్నా సరే, తమ మనుషులు అనుకున్న చోట ఉన్నా సరే, వేరే చోట ఉన్నా సరే, వారందరూ హిజ్రత్ చేసి మదీనాకి చేరుకోవాల్సింది. మేము మీకోసం మదీనాలో వెయిట్ చేస్తాం. ఇంకా నేను ఫలానా చోట ఉన్నాను, ఎవడు కొట్టేశాడు, మా బాబాయ్ చనిపోయాడు, అతను ముస్లిం అయ్యాడు, ఇట్లాంటి మాటలు మాకు వినకూడదు, ప్రస్తావనకు రాకూడదు. అందుకని మీరందరూ రావాల్సి హిజ్రత్ చేసి. అంటే అప్పుడు ఆ రోజుల్లో ఏం చేశారు? మక్కాలో ఇస్లాం స్వీకరించిన వాళ్ళు మదీనా వెళ్ళిపోయారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇస్లాంలో స్వీకరించిన వాళ్ళు వెళ్ళిపోయారు, అబిసీనియా వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళకి తెలిసి అక్కడ నుంచి మదీనాకు వచ్చేసారు. అవునా? అప్పుడు 2 లాభాలైనాయి. ఒంటరిగా నేను కుయ్యమంటూ భయపడుతూ బ్రతికే అవకాశం లేకుండా పోయింది. ప్రశాంతంగా మదీనా చేరుకున్నారు. మదీనాలో ఉన్న వాళ్ళ సంఖ్య బాగా కొంచెం పెరిగింది. తత్కారణంగా చుట్టుపక్కల ఎవరన్నా శత్రువులు ఉంటే వాళ్ళ గుండెల్లో కొంచెం భయం పుట్టే స్థితి ఏర్పడింది. ప్లస్ పాయింట్ అయ్యాయి ఈ 2 కూడా.
అది లాభమైంది. ఇక్కడ మాత్రం పరిస్థితి ఎలా ఉంది? వీళ్ళు ఇక మేమేం చేయలేదని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఎక్కడ దాచుకున్నారు. వాళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంరక్షించాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రాణం తిరిగి వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తే పరిస్థితి ఇది తెలిసింది. పూర్తి మారిపోయింది. అప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అతను పట్టుకుంటే అతను తీసుకెళ్లి గుహలో మా వాళ్ళు కూడా ఉన్నారని అక్కడ తీసుకెళ్ళాడు, చూపించాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ కలిసి మాట్లాడారు. పరిస్థితులు ఇలా ఉంటే ఇలా జరిగిందండి అని ఒక పద్ధతి చెప్పుకుంటే, ఇప్పుడు మీరేం భయపడవసరం లేదు, ఇప్పుడు కాలం మారిపోయింది. ఆ రోజుల్లో ఉన్నటువంటి అజ్ఞానులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి విగ్రహారాధకులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి ముష్రికులు వాళ్ళందరూ సమాప్తమైపోయారు. ఇప్పుడు అల్లా భక్తుల యొక్క సామ్రాజ్యం ఉంది, మీరు ప్రశాంతంగా గాలి పీల్చుకోవచ్చు అని వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు జనాల్లోకి వచ్చారు, వీళ్ళని చూశారు, వాళ్ళని చూశారు, కొన్నాళ్ళు వాళ్ళతో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏ బుద్ధి వచ్చిందో, అల్లా సుబ్హానహు వ తఆలా వాళ్ళ మనసుల్లో ఏ మాట పుట్టించాడో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, మేము ఇక్కడ కొంచెం బాధగా ఫీల్ అవుతున్నాం, అందుకని మేము ఉన్న చోటికి తిరిగి వెళ్ళిపోతున్నామని ఆ గుహలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ అక్కడ చనిపోయారు. అక్కడే వాళ్ళ సమాధులు ఏర్పడటం జరిగింది. అంత సంగతి పూర్తిగా సమాప్తమైపోయింది. ఖురాన్లో మాత్రం వాటికి సంబంధించిన అనేక వివరాలు ఇవ్వడం జరిగింది. అందులో వారు 309 సంవత్సరాలు ఉన్నారు అనే విషయం ఆ రోజుల్లో మక్కావాసులు కానీ మదీనా వాసులు కానీ వాళ్ళకి క్లియర్గా తెలియదు, ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటూ ఉండేవారు కథలు. ఖురాన్ క్లియర్గా 309 సంవత్సరాలు వాళ్ళు బతికారు అని చెప్పింది, ఆన్సర్ చెప్పింది వాళ్ళకి. రెండో విషయం చెప్పిందంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినన్నా మామూలు స్థితిగతుల్లో ఉన్నటువంటి జీవితం కంటే పొడుగాటి జీవితం ప్రసాదించాలి అనుకుంటే అతను ప్రసాదించగలడు, ఎక్స్టెండ్ చేయగలడు. అర్థమైందా మాకు? నార్మల్ రోజుల్లో మనం ఏం చేస్తాం, ఈ రోజుల్లో అయితే మన పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచిస్తే ఒక మామూలు మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? 80 సంవత్సరాలకి జెండా ఎత్తేస్తున్నారు జనం కదా. ఒకప్పుడు 25 సంవత్సరాలకే ఏమంటే పెళ్లి చేసుకుంటే 50 సంవత్సరాల్లో ముసలోడు అవుతాడు, లేకపోతే లెక్కలేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు 50 సంవత్సరాలకే చచ్చిపోతుంటే అతను మధ్యలో వయసు వచ్చేటప్పుడు 10 సంవత్సరాలకి అతను ముసలోడు. రంగులు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, కాలం మారిపోతుంది, చాలా వస్తువులు మారిపోతున్నాయి. అటువంటి పరిస్థితులు మన లెక్కలు తారుమారవుతున్నాయి. ఒక స్టాండర్డ్ లెక్క ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది మనం లెక్క పెట్టుకుంటాం. ఆమారు ఉమ్మతి బైన సిత్తీన వ సబీన్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే నా ఉమ్మత్ యొక్క వయస్సు ఏ వస్తు? కనిష్ట వయస్సు. అది 60 నుంచి 70 మధ్య ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 63 సంవత్సరాల వయసులో పరంపొందించారు. అబూబకర్ మరణించినప్పుడు ఆయన వయసు 63 సంవత్సరాలు. ఉమర్ గారు షహీద్ అయినప్పుడు ఆయన వయసు 23 సంవత్సరాలు. ఉస్మాన్ షహీద్ అయినప్పుడు ఆయన వయసు 63 సంవత్సరాలు. ఇంకో ఖలీఫా ఉన్నారు, ఆయన వయసు ఎంత? అది 63. 63 సంవత్సరాలు. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు 63 సంవత్సరాలు ఏదో అంటాముగా మార్కింగ్, ఆ మార్క్ దగ్గర అల్లాహకు చేరుకున్నారు. ఇప్పుడు కొంతమంది 70 బతికిన వాళ్ళు ఉంటారు. కొంతమంది విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేశారు, 110, 120 సంవత్సరాల వరకు వెళ్ళారు. సల్మాన్ ఫార్సీ 100 సెంచరీ కొట్టారు. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తఆలా 120 క్రాస్ చేశారు. ఉంటారు రేర్ కేసెస్, కానీ యావరేజ్ ఈ 60-70 మధ్యలో ఉంటారు. ఇదే మనం లెక్కేసుకుంటూ బయలుదేరితే మనం కూడా మనపై వస్తున్నటువంటి అనేక విషయాల్లో లేకపోతే స్థితిగతుల్లో మనం ఏ టార్గెట్ వరకు బయలుదేరుతున్నాము అనే ఒక బండ ఆలోచన ఉంటుంది. ఆ బండ ఆలోచన దాటిన తర్వాత మనకు దొరికే ప్రతి క్షణం బోనస్ అని లెక్కేసుకోవటమే. బోనస్ అని లెక్కేసుకోవటమే, అది సంగతి. మా తాతగారు 63, మా నాన్నగారు 63, మేమందరం 7 అన్నదమ్ములు. ఇక అందుట్లో ఒక అన్నగారు 63 చనిపోయారు. ఇంకా ఆయన ఉన్నారు 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు అలా ఉన్నారు. మరి ఎవరు 63 దగ్గర టచ్ అవుతారో అనేది మాకు తెలియదు. కొంతమంది క్రాస్ అయ్యి ముందుకెళ్ళచ్చు, ఇది పరిస్థితులు. కానీ యావరేజ్ మనకు బండగా ఉంటుంది ఒకటి ఐడియా. 70 వేసుకుందాం.
ఓకే, మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్లకు ఏం జరిగింది? వీళ్ళు చేసిన దువా ఫలితంగా వాళ్ళు ఈ విధంగా తిరిగి అల్లా సుబ్హానహు తాలా దగ్గరికి వస్తే అల్లా సుబ్హానహు తాలా వారి దువా మేరకు వాళ్ళ జీవితాలను పొడిగింపజేశాడు. జనాలు వాళ్ళు మళ్ళీ చనిపోయిన వాళ్ళను అల్లా సుబ్హానహు తాలా బ్రతికించి లేపగలడు అనే ఆలోచన ఇవ్వడం, బ్రతికించి ఇవ్వగలడు అనే ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇంకో ఆలోచన కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను ప్రస్తావన చేశాను. ఎక్స్టెండ్ చేయగలడు కూడా. ఈసా అలైహిస్సలాం అల్లా సుబ్హానహు తాలా ఆయన దగ్గర తీసుకున్నాడు కదా. ఈసా అలైహిస్సలాం తీసుకున్నాడు. ఆయన చనిపోయారా? చనిపోలేదు. బ్రతికి ఉన్నారా? బ్రతికే ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు? బ్రతికే ఉన్నారు. అదే స్థితిలో మనకు తెలుసు. తిరిగి ఎలా వస్తారు? అస్హాబుల్ కహఫ్ 300 సంవత్సరాల తర్వాత ఏ విధంగా బయటకు వచ్చారో అదే విధంగా ఈసా అలైహిస్సలాం కూడా బయటకు వస్తారు. అంతే కదా. ఆయన వెళ్ళేటప్పుడు వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయి, వెంట్రుకల మంట నీళ్లు కారుతూ ఉండేది. ఆ స్థితిలోనే వస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, ఆయన తిరిగి వచ్చేటప్పుడు వెంట్రుకల మంట నీళ్లు కారుతుంటే ఇప్పుడే ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చారేమో అనిపిస్తుంది జనాలకి. ఈ లోకం నుంచి ఇంకో లోకంలోనికి మనిషికి ట్రాన్స్ అంటామో ఇంకో అంటారో మనకు తెలియదు. అల్లా సుబ్హానహు తాలా ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులకు అనుగుణంగా వాళ్ళ జీవితం మలచబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఈ ప్రపంచంలోకి వస్తే ఆ పాయింట్తోనే వాళ్ళ ఈ లిమిట్ అంటే ఒక స్టాప్ క్లాక్ యూజ్ చేసుకున్నట్టు అనమాట. స్టాప్ క్లాక్ వాళ్ళకి అలాగే. మరి ఈ స్థితిని ఇక్కడ అల్లా సుబ్హానహు తాలా వీళ్ళకి జోడించి ప్రస్తావిస్తున్నాడు. రైట్. ఇప్పుడు ప్రశ్నకు సమాధానం ఏంటంటే మొదటి ఆయతుకి ఈ సంఘటనకి సంబంధం ఏంటి? మొదటి ఆయత మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అల్హమ్దులిల్లాహిల్లదీ అంజల అలా అబ్దిల్ కితాబ వలం యజల్ లహు కివల. మరి ఈ సంఘటన ఇప్పుడు మొత్తం చెప్పుకున్నాం 15 నిమిషాలు. దీనికి మొదటి ఆయత సంబంధం ఏంటి మీకు కనపడుతుందా? ఏం కనపడలేదు కదా. నేను కనపడితే సంతోషం, ముందుకు వెళ్ళిపోతాం. కనపడితే మాట్లాడుకుందాం. ఉంది కదా. ఈ ప్రస్తావన మొత్తం ఖురాన్లోనే ఉంది కదా. ఆ ఖురాన్ అల్లా దగ్గర నుంచి వచ్చింది కదా. అల్లా దగ్గర నుంచి ఖురాన్ మీకు గైబ్ గురించి చెప్తుంది కదా. అవును కదా. గైబ్ గురించి మాట్లాడేటప్పుడు గతంలో జరిగిన సంఘటనలు కూడా మీ ముందుకు వస్తాయి, భవిష్యత్తులో రాబోయే సంఘటనలు కూడా మీ ముందుకు వస్తాయి. భవిష్యత్తులో జరిగే సంఘటనలు మీ ముందుకు వచ్చినప్పుడు మీ లైఫ్ కూడా ఆ యాంగిల్లోనే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సంఘటనల మీద నుంచి మీరు అడుగులు వేయవచ్చు. అర్థమైందా? ఉదాహరణకి భవిష్యత్తులో సూర్యుడు పడమర నుంచి ఉదయిస్తాడు. దాన్ని ఎవరు చూస్తారు? ఆ రోజుల్లో ఉన్న మనుషులే కదా చూసేది. అవునా కదా. ఆ రోజుల్లో మనం బతికుంటే మనం కూడా చూస్తాం కదా. అదంటే ఆ పాయింట్ ఏదైతే భవిష్యత్తులో రాబోతున్న గైబ్ పాయింట్ ఉందో అది మనకు ముందు కనబడుతుంది. దాని వైపు మనం పాస్ అవుతామని నేనే చెప్తున్నాను. దాన్ని మనం చూస్తామని. కానీ గతంలో ఉన్న వస్తువు చూడగలమా? మూసా అలైహిస్సలాం వాటర్ పై ధన్ని కర్రతో కొట్టారు. అది నీళ్లు 2 పాయలుగా నిలిచిపోయింది, దారి ఏర్పడింది. ఇప్పుడు దాన్ని మనం చూడగలమా? ఆ ఛాన్సెస్ లేవు కదా. అది పూర్తిగా సమాప్తం అయిపోయింది. అవును కదా. అందుకని ఈ మోజిజా నిజంగా పవర్ఫుల్ ఐటమ్ గతంలో ప్రవక్తలకి జరిగింది. ఆ రోజుల్లో వాళ్ళకి ఏదైనా చూపించిందో అది అల్లా ఇచ్చాడు. మనకు ఈ రోజుల్లో పనికొచ్చేది వచ్చాడు. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? మీకు తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఏం రాబోతుందో ఆ విజ్ఞానం ఉన్న వాడికి కూడా గైడ్ చేయాలి కదా ఖురాన్. ఎందుకంటే ఖురాన్ కియామత్ వరకు ఉన్న వాళ్ళకి జ్ఞానం గైడ్ చేస్తుంది. అటప్పుడు వాడు ఏది తెచ్చుకున్నా దానికంగా ఉండాలి కదా. వాడు ఏది తన వైపు నుంచి తీసుకొచ్చి దీనికి విరుద్ధంగా నిలబడితే దాన్ని పగలగొట్టే స్థితి దీనికి ఉండాలి. దాన్ని పనికి రాకుండా చేసే స్థితి దీనికి ఉండాలి. లేకపోతే దాన్ని ఓడించి ముందుకు నడిపించే స్థితి దీనికి ఉండాలి. ఇది లేకపోతే ఇది అల్లా తరపు నుంచి ఉంది అని మనం చెప్పలేము. ఉదాహరణకు మీకు చిన్న పాయింట్ చేస్తున్నాను. దీని విషయంలో ముందుకెళ్లే ముందు మూసా అలైహిస్సలాం గారు అల్లా సుబ్హానహు తాలా ఆయన కర్ర నుంచి ఏం చేశాడు? నెరవేస్తే పాముగా మారిపోయింది. నిజం కదా. అదే కర్రను ఆయన తీసుకెళ్ళి రాజుగారి దర్బారులో
ఛాలెంజ్ చేసినటువంటి మాంత్రికల ముందు కదా, వాళ్ళ దగ్గర ఏ ఏ వస్తువులు ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఏ తంత్రాలు ఉన్నాయో, కుతంత్రాలు ఉన్నాయో, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ ఏమంటాం మనం చూపించేయడానికి ఏమంటాం వాటిని డిస్ప్లే బ్లాక్ మ్యాజిక్ ఐటమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ చూపించారు. చేతబడి వస్తువులు, ఎవడో కర్ర వేశాడు పామైంది, ఎవడో కర్చీఫ్ వేశాడు పామైంది, ఎవడో తీసుకెళ్లి టోపీ పాడేశాడు పెద్ద కప్పలాగా తయారైంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని చూపించారు, వెరైటీ ఆఫ్ ఐటమ్స్ చూపించారు. అల్లా అంటున్నాడు, ఎప్పుడైతే ఈ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఆ దర్బారులో ఈ గలగలా కదులుతూ కనపడుతుంటే, డాన్స్ చేస్తూ నాట్యమాటలు కనపడుతుంటే, మూసా అలైహిస్సలాం ఫఔజస ఫీ నఫ్సి ఖీఫతం మూసా హృదయంలో ఒక కార్నర్ లో భయం పుట్టింది అంటాడు. ఎంత క్లీన్ గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెన్షన్ చేస్తున్నాడు చూడండి. మూసా హృదయంలో ఒక కార్నర్ లో భయం పుట్టింది అన్నాడు. వీడేంట్రా ఒకే కర్ర, వీడ ఏ దేశత్యాన్ని మారిపోతుంది అనే ఆలోచన చూసారా. వాళ్ళు అంతకు ముందు కూడా వాళ్ళు ఒక టెక్నిక్ వేసారు. మూసాతో ఏం చెప్పారు, మూసా గారు కూర్చునుంటే వాళ్ళందరూ మాట్లాడుకుని మనమందరూ ఆయన ముందు నుంచి ఒక లైన్గా వెళదాం రా, ఆయన కౌంట్ చేయలేనంత లైన్ వెళ్దాం, 1 2 3 ఎన్ని కౌంట్ చేస్తాడు, జనాలు వస్తున్నారు, మాంత్రికులు లైన్లో వెళదాం, ఎఫెక్ట్ అవుద్ది అనిపోయావు. నిజంగా ఎఫెక్ట్ అయింది ఆయనకి. ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఏమంటాం దాన్ని సైకలాజికల్లీ వీక్ చేసే ప్రయత్నం చేశారు. తాహాలో మెన్షన్ చేస్తున్నాడు అన్నమాట. మరి ఇలా చేసినప్పుడు ఏం జరిగింది, అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా రెండో పాయింట్ అడిగారు, మీరు ముందేస్తారా మేము ముందేమంటారా మమ్మల్ని, ఛాలెంజ్ కాలేదు, అవునా కదా. మరి అటువంటిప్పుడు ఆయన ముందు ఆలోచించుకోవాలి, వెనకాల ఆలోచించుకోవాలి. ముందేస్తే ఎలా ఉంటుంది, వెనకాల వస్తుంది. మరి ఈ పద్ధతిలో వాళ్ళు అడిగితే ఏమని చెప్పారంటే, వాళ్ళు మీరు ముందేసుకోండి అన్న. వాళ్ళు వేసేసారు. ఎప్పుడైతే వెళ్ళేసారో అవన్నీ చేస్తున్న వస్తువులను చూసి, దృశ్యాలను చూసి ఈయన ఎఫెక్ట్ అయ్యారు. అల్లా తాలా అప్పుడు మాట్లాడి ఏమన్నాడంటే, నువ్వు ఇటువంటి వస్తువులు బాధపడకు, ఇదంతా నా వైపు నుంచి, నువ్వు నా ఆధీనంలో ఉన్నావు, జస్ట్ ఇలా విసిరి నీ పని అయిపోతుంది. అలా విసేశారు. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం గారు వేశారో అది జస్ట్ ఒక పాములాగా మాత్రమే మాట్లాడకుండా, వాళ్ళు వేస్తున్న వస్తువులు ఎన్ని ఐటమ్స్ వేశారో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఒక పిల్లి రూపంలోను, ఒక గద్ద రూపంలోను, ఒక డేగ రూపంలోను, ఒక కోడి రూపంలోను, ఇంకో ఏ రూపంలోను పాము అక్కడే ఇంకొకటి ఇంకో దాన్ని టచ్ చేయకుండా, ఒకటి డిస్టెండో దాన్ని డిస్టర్బ్ చేయకుండా, ఒకటి ఇంకో దానికి హాని కల్పించకుండా అక్కడ అవన్నీ కనిపిస్తున్నాయి. దేనికంటే ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ. ఎప్పుడైతే అది ఉందో మూసా అలైహిస్సలాం ఎప్పుడైతే కర్ర వేశారో ఇది వాళ్ళని కలిపి మింగేసింది. తల్ఖఫు మా యాఫికూన్, ఏ వస్తువుల్ని వాళ్ళు ప్రజెంట్ చేశారో దాన్ని మొత్తాన్ని అది తింటుంది అల్లా అన్నాడు. ఇక్కడ 2 పాయింట్ చెప్పాడు. అతను ప్రదర్శించిన ఏ వస్తువు ఏదైతే ఉందో, ఇది కర్చీఫ్ కానీ, కర్ర కానీ, చెట్టు బెరడు కానీ, లేకపోతే చెప్పు కానీ, ఏదైతే వేశాడో అది ఏ రూపంలో అక్కడ ఉందో దాన్ని తినటమే కాకుండా, దానికోసం అతను ప్రయోగించినటువంటి మెంటల్ కండిషన్ లో ఉన్నటువంటి మంత్రం ఏది ఉందో దాన్ని కూడా తింటుంది. వాళ్ళ మైండ్ లో నుంచి ఆ మంత్రం పోయింది. ఎవరు పరుపు అదే అంటున్నాడు, బతలపాక పూర్తిగా వాళ్ళు చేసిన దాన్ని క్యాన్సిల్ చేసేయటం, ఫెయిల్ చేసేసింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ మోజిజా. అందుకని ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో అది పనికి రాకుండా క్రాష్ అయిపోయిందో వాళ్ళు అయిపోయారు. రీ ఈ స్టాండర్డ్లో మనం ఎక్కడ చూడలేదు. ఎవడో అన్నాడు అనుకుంటే కొంచెం పెద్ద పాము, కొంచెం ఒక జానడు పెద్ద పొరుగట్టు పాము చూపించాడేమో కానీ, లేకపోతే 2 ఏమంటాం మనం కొంచెం పెద్దగా ఉన్నటువంటి తేలు చూపించాడేమో కానీ, ఈ లెవెల్లో మనం ఎక్కడ చూడలేదు. ఇది మామూలు మనుషులది కాదు. అప్పుడు వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి వచ్చినటువంటి వస్తువు నాలెడ్జ్ రూపంలో కానీ, లేక మోజిజా రూపంలో కానీ, లేక ఇంకో రూపంలో కానీ, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్టాండర్డ్స్ అనుగుణంగా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకున్న రిజల్ట్కి అనుగుణంగా ప్రయాణిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నామో
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం ఎటువైపు ప్రయాణం చేయాలని సూచిస్తున్నాడో అర్థమవుతుందా మీకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఏ వైపు ప్రయాణం చేయాలని పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఆ మార్గాన్ని మనం తీసుకోకపోతే మనపై ఏమవుతుందో అనేది కూడా మనం ఆలోచించలేదు. నా పాయింట్ అర్థం ఉందా మీకు? అవునా కదా? మరి అది కూడా వాళ్ళ ముందు కనపడింది, ఎవడో మంత్రగాళ్లపై, మనపై కనపడలేదు. ఎందుకంటే మనం 2 పడవలపై ప్రయాణం చేస్తున్నాం. కంఫర్టబుల్ ఎటు ఉంటుందో ఆ పడవపై కాలు తీసుకుంటున్నాం. కష్టం ఎక్కడుందో దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడో ఉంటుంది ఏదో నేరం మనపై ఉండొచ్చు, ఎక్కడన్నా సెక్షన్లో. మనం అందరం కలిసి మన గురించి మనం ఆలోచించుకోవాలి కదా. సరే, ఇప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చింది ఈ వస్తువు ఏదైతే ఉందో అది పూర్తిగా ఖయామత్ వరకు ఎవరు ఏది ఏ విధంగా తీసుకొచ్చి ముందు పెట్టేసి ఇదిగో అంటే అదిగో దాని సమాధానం మా దగ్గర ఉంది అని ఖురాన్ ఆ రోజుల్లో వాళ్ళకి ఇది నువ్వు చెప్పింది క్యాన్సల్ అని చెప్పే లెవెల్లో ఉండాలి, ఇది ఉంది. అందుకని ఖియామత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ గురించి ఏం చెప్పారు? గతంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలకు అనేక విధాలుగా వాళ్ళకి అవసరమైనటువంటి మోజిజాలు ఇచ్చాడు. మూసాకు కర్ర ఇచ్చాడంటే ఈసాకు ఇంకో విధంగా ఇచ్చాడు. నూహ్ అలైహిస్సలాంకి ఒక విధంగా ఇస్తే ఆదం అలైహిస్సలాంకి ఒక విధంగా ఇచ్చాడు. వాళ్ళకి పనికొచ్చే పద్ధతిలో వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ మా దగ్గరకు వచ్చేటప్పుడు కర్ర ఇవ్వలేదు, కర్చీఫు ఇవ్వలేదు. ఈ పుస్తకం తీసుకెళ్ళి పెట్టాడు. ఇది చూసుకోండి, దాలికల్ కితాబు లా రైబ ఫీ. ఈ పుస్తకం ఖయామత్ వరకు ఉంటుంది. కర్ర ఉంటే మూసా మాత్రం వేస్తేనే అది పని మారుతుంది. ఆయన అన్నగారు హారూన్ గారు తీసుకుని కింద 100 సార్లు కొట్టినది మారదు. హారూన్ ఎవరు? ఆయన అన్నయ్య, ఆయన కూడా స్వయంగా ప్రవక్త. అదే కర్ర ఇంకో ప్రవక్త, ఆయన అన్నగారు, రక్త బంధం కూడా ఉంది, ఇస్లామిక్ బంధం కూడా, ఈమాన్ బంధం కూడా ఉంది. ఆ కర్ర వేస్తే చూసారా? ఇప్పుడు ఆ కర్ర ఎక్కడుందో మనకు తెలియదు, మూసా గారు ఎక్కడున్నారో తెలియదు. 1400 సంవత్సరాలు దాటిపోయినాయి. ఖురాన్ మనకి ఇప్పటికీ అనేక మందిని ఇస్లాం వైపు ఆకర్షిస్తుంది. అంటే ఈ ఖురాన్ చదివి అనేక మంది ముస్లింలు అవుతున్నారు నేటికి. మనపై కొంచెం బాధపడే విషయం ఏంటంటే ఎంతో మంది ముస్లింలు అవుతున్నారు. వాళ్ళు ముస్లిం అవుతుంటే మన హ్యాండ్ లేకుండా పోయింది అని బాధపడరు. కనీసం ఒక పుస్తకం అన్నా వాడికి ఇచ్చి ఉంటే, ఒకసారన్నా తెలిసి ఉంటే, ఒకసారన్నా ఇస్లాం గురించి 2 ముక్కలు చెప్పుంటే అప్పుడు మనం కూడా గర్వం ఫీల్ అయ్యేవాడు, నా మాట వల్ల ఈ పనికి వచ్చింది అని. అటువంటి లేకుండా పోయింది. మన వాళ్ళు నిద్రలోనే ఉన్నారు, ఇంకా నిద్రలే ఉన్నారు. బయట వాళ్ళు వాళ్ళ కొన్ని మతాలు ఎలా ఉన్నాయి బయటిపై చెప్తున్నాను. కొన్ని మతాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ ధర్మంలో మా ధర్మంలోకి రా బాబు నేర్చుకొని చెప్పి వాళ్ళకి సూచనలు లేవు. వాడున్నాడు అంతే, తినడం తాగటం వాళ్ళ ఆచారాలు ఏమని చేసుకోవటం, ఆ తర్వాత ఇదే మా ధర్మం అని పూర్తి జీవితం గడిపేయడం. పక్కవాడికి దీని గురించి నీకు తెలుసా అని చెప్పేది లేదు. యూదుల్లో కూడా తమ వైపు మీరు ఇస్లాం యూదు ధర్మం స్వీకరించండి అని చెప్పేది లేదు. క్రైస్తవుల్లో కూడా లేదు. ఈసా అలైహిస్సలాంకు క్లియర్గా చెప్పేశారు, నేను యూదుణ్ణి, యూద సంతతిలో, ఇస్రాయేల్ సంతతిలో మార్గభ్రష్టుడైనటువంటి చివరి వ్యక్తిని గైడ్ చేయడానికి వచ్చాను, చివరి గొర్రెని కాపాడటానికి వచ్చాను. ఎవరిని? మార్గభ్రష్టుడైనటువంటి చివరి గొర్రెని. మార్గభ్రష్టుడు కానివాడు నా టాపిక్ కాదు, వాడు మార్గంలో ఉంటే వాడి దగ్గరికి నేను వెళ్ళను అని చెప్పారు ఆయన. ఆయన ఒకసారి బోధన చేస్తూ ఉంటే, ఒక ఊరు బోర్డర్లో ఉన్నట్టు ఊరు అది, ఆ ఊరిలో బోధన చేస్తుంటే పక్క ఊళ్ళో వాళ్ళకి తెలిసింది ఇక్కడ ఈసా అలైహిస్సలాం గారు వచ్చారని. అక్కడ ఉంటే ఒక వ్యక్తి మహిళపై దయ్యాలు భూతాలు ఉన్నాయి వాళ్ళందరూ తీసుకొచ్చి ముందు పడేశారు. ఇక్కడ వాళ్ళు నువ్వు అంటే, నేను ఆ ఫలాన్ వాడు అండు, మీకు మాకు సంబంధం లేదండి, మీరు బయట వాళ్ళు వెళ్ళిపోయి ఆయన నెట్టేశారు బయట. జనాలు వచ్చి బతిమాలాడు, మీరు కొంచెం మంత్రం చేయండి, దువా చేయండి, పోదు పాపం. ఇస్రాయేల్ కానప్పుడు నేను వాళ్ళకి నాకు అటాచ్మెంట్ లేదు వాళ్ళకి అని తీసేశారు. బైబిల్ చెప్తుంది కదా. మరి ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఆ పోపు నేను సెయింట్ పాల్ గారు వచ్చి, ఈసా అలైహిస్సలాం వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి సెయింట్ పాల్ గారు రంగంలో దిగి, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తమ యాటిట్యూడ్ చూపించాడు. హలాల్ వస్తువుల్ని హరాం చేశాడు, కఠినమైన వస్తువుల్ని ఈజీ చేశాడు, వీళ్ళని వాళ్ళని తేడా లేకుండా అందరినీ ఈజీ చేసి పారేశాడు. నీకు ఇష్టం వచ్చింది చేసుకో,
ఒకే ఒక్క పాయింట్ మాత్రం మనసులో పెట్టుకో, ఈసా అలైహిస్సలాం దేవుని కుమారుడు అని చెప్పేసి అన్నీ ఏమన్నా చేసుకో. ఎంత ఈజీ అయిపోయింది, డెడ్ ఈజీ, అంతే కదా కదా. ఇష్టం వచ్చింది హోటల్లో తినేసి నా పేరు చెప్పేసి అన్నట్టు అయింది. ఎవడన్నా వదులుతాడు అటువంటిది కదా, అలా అయిపోయింది. ఇప్పుడు దాని సంగతి, దాని పరిణామాలు ఎలా వస్తున్నాయో ఇప్పుడు ప్రపంచం చూస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ రీసెంట్లీ నేను చదివాను ఒక వాళ్ళు కొంతమంది పెద్ద వాళ్ళ ధార్మిక పండితులు కూర్చుని, వాట్ వీ ఫాలో ఈజ్ పౌలిజం బట్ నాట్ క్రిస్టియానిటీ. ఈసా చెప్పింది కాదు, అది వేరు ఇది వేరు అని ఇప్పుడు అలా అర్థమవుతుంది. అవ్వండి, ఒక రోజున వస్తుంది ఖయామత్ దగ్గరగా వాళ్ళందరూ ముస్లింలకు వచ్చేస్తారు. ఖురాన్ చెప్తుంది, రానివ్వండి. సరే, మేము ఎక్కడున్నాం? ఇక్కడ సూరతుల్ కహఫ్ ప్రారంభంలో ఈ అస్హాబుల్ కహఫ్ గురించి చెప్పుకున్నాం. ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా వాళ్ళ జీవితాలను పొడిగించి 300 సంవత్సరాలు గడిపితే వాళ్లకు ఒక్క సెకండ్ కోసం తెలియలే. వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా అని మనం మాట్లాడుకుంటే టైం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. కానీ వాళ్ళు ఈ వస్తువుని అనుభవించారు. ఆ జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూశారో వీళ్ళకి అఫ్కోర్స్ ఆ కాలం దాదాపు మన ఇళ్లల్లోనే పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, తాతగారు ముత్తాతగారు ఉంటారు, మనం ఉంటాం. వాళ్ళ ఆలోచనకి మన ఆలోచనకి తేడా ఉంటుంది. వస్తువులను సేవ్ చేసే పద్ధతిలో వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుంది, మన పై పనిచేస్తుంది. మనం ఏం చేస్తున్నా ఇది తప్పుగా వాళ్ళు ఫీల్ అయిపోయారు, ఇదేంట్రా అని ప్రశ్న వేస్తుంటారు. ఇబ్బందిగా ఉంటుంది కదా. మనం అటప్పుడు 300 సంవత్సరాలు బతికింటే వాళ్ళ తర్వాత వాళ్ళ ఆలోచన గ్యాప్ వచ్చేటప్పటికి వాళ్ళు ఈ సొసైటీలో మేము పనికిరాము అనే ఆలోచనకు వచ్చి వాళ్ళు గుహలోకి తిరిగి వెళ్ళిపోయారు కదా. దానివల్ల మనకు నష్టమేమి లేదు. కానీ ఆలోచన పరంగా మనం ఆలోచించుంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా వాళ్ళకి ఇంత పొడుగాటి జీవితం ప్రసాదించి వాళ్ళ ఈమాన్ ఏదైతే ఉందో దాన్ని అల్లాహ్ ముందు పెట్టి వాళ్ళు దువా చేస్తే వాళ్ళ దువాను స్వీకరించాడు. వాళ్ళ దువాను స్వీకరించిన అల్లాహనే కదా మనం ఆరాధించేది, మన దువాని ఎందుకు స్వీకరించాడు అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం ఏముండాలి? మన దువా కూడా అల్లాహ్ సమక్షములో ఓకే అవుతుంది. మనకు కూడా అంతే మంచి హృదయం ఉండాలి. ఇంకేం లేదు ఆన్సర్. ఇంకేమైనా వేరే ఆన్సర్ ఉంటే చెప్పండి. నా సమాధానం అది. వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో దువా చేశారో అంతే మంచి పద్ధతిలో అల్లాహ్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అదే కాదు, అనేక సందర్భాల్లో అదే విషయం చెప్పడం జరిగింది. నా సంతానములో ఒక మంచి జాతిని పుట్టించు అని చిత్తశుద్ధితో ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తే అల్లాహ్ వెంటనే ఓకే చేశాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక ప్రవక్తగా నియమించి ఆయన ద్వారా పెద్ద జాతి, ఒక నేషన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా నిల్చోబెట్టాడు. అవునా కదా? చిత్తశుద్ధి బేస్ చేసుకుని. అందుకని ఈ చిత్తశుద్ధి వైపు అటెన్షన్ డ్రాప్ చేయడానికి ఈ సూరత్ ప్రారంభంలో కొన్ని వస్తువులు మనకి యాడ్ చేయటం. ఇవాళ ఈ పాయింట్ ఆఫ్ వ్యూతో ఒక్క ముక్క మాట్లాడుకుని మాట ముగించేసేద్దాం. అదేంటంటే ఈ అస్హాబుల్ కహఫ్ యొక్క సంగతి. వాళ్ళ గురించి మనం ఎక్కువ చర్చల్లో పడి మన గురించి టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదని పాయింట్ చెప్పాడు. కానీ ఈ సంఘటన ఎక్కడైతే సమాప్తం అవుతుందో ఆ తర్వాత 2 బలమైన ఆయతులు ఉన్నాయి. బలమైన ఆయతులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెద్ద పెద్ద చైన్తో తయారు చేసిన ఆయతులు కదా. చూడండి, అల్లాహ్ అన్నాడు, వలా తఖూలన్న లిషైన్ ఇన్నీ ఫాయిలున్ జాలిక కదా. ఏ సంగతి అయినా, ఏ పని అయినా భవిష్యత్తుకు సంబంధించి జస్ట్ కాసేపటి తర్వాత అయ్యే సంగతి ఫ్యూచర్ సంబంధించింది నేను చేసేస్తానులే అని అనమాకండి. ఇల్లా ఇన్షా అల్లా, ఇన్షా అల్లా చెప్పండి. ఒక బోధన మాకు ఇవ్వడం జరిగింది. అల్లాహ్ తలచుకుంటేనే అనే మాట ఒక ముస్లింగా మనం గుర్తించాలి. అందులో గొప్పతనం ఏమిటి? ఆ మాట అల్లాహ్ తలిస్తే అయిపోతుంది అని చెప్తానంతలో గొప్పతనం ఏముంది? ఏం గొప్పతనం ఉంది? మీ మనసులో ముందు మాట ఫ్యూచర్ సంబంధించి వెంటనే అల్లాహ్ వైపు టర్న్ చేసేసారు కదా మీరు. అదే అల్లాహ్ కావాల్సింది. ఒక మోమిన్ ఏంటంటే అతను నడుస్తూ ఉంటే కాలు చెప్పు యొక్క పట్టి విరిగితే అల్లాహ్ నా చెప్పు తెగిపోయింది అని అల్లాహ్తో చెప్పాలి వెంటనే.
అది మొదటి పాయింట్ అదే. ఏంటంటే ఇల్లా ఇన్షా అల్లా, అల్లా ఇన్షా అల్లా అనే పదం ఎప్పుడూ మన దగ్గర ఉండాలి ఇవాళ నుంచి. రెండోది ఏంటంటే అల్లా అంటున్నాడండి వస్కుర్ రబ్బక ఇజా నసీత, అల్లా సుబ్హానహు తాలాని కంటిన్యూస్లీ జిక్ర్ చేయాలి. సుబ్హాన్ అల్లా అని, అల్హమ్దులిల్లా అని, అల్లాహు అక్బర్ అని, బిస్మిల్లా అని, అదేవిధంగా ఇంకో యాక్టివిటీలో దానికి సంబంధించి ఎక్కడ ఏది అనుగుణంగా ఉంటుందో అల్లా జ్ఞాపకం లేకపోతే స్మరణ కంటిన్యూస్లీ ఉండాలి. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.